కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పాల్వంచ అడ్మిషన్లు జరుగుచున్నవి. తేడా ఏంటండి కుజ దోషానికి కాలసర్ప దోషానికి? దోషం వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తలకి మేజర్గా బాగా పనిచేస్తుంది. ఒకళ్ళకి బాగుండి ఒకళ్ళకి బాగుండకపోతే ప్రాణహానులు కూడా జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కుజ దోషంలో. దోషం వల్ల. వివాహం అయ్యి మీరు చూస్తుంటారు చక్కగా ఏదో గుడికి వెళ్ళొచ్చో లేకపోతే ఎక్కడికి వెళ్ళి వస్తుంటారు, ఒకళ్ళే ఉంటారు, ఒకళ్ళు రారికి ఇంటికి యాక్సిడెంట్ అవ్వడం లేకపోతే ఇంకోటి లేదు. వివాహం అయిన నెల రోజుల నుంచి ఆయన నాకు ఆయన మాట అనట్లేదండి, ఆయన మాకు చూడట్లేదని, లేదా నా భార్య మాట అనట్లేదని. ఒక వివాహం అయితే ఏంటి అని చూశాను నేను. చక్కగా చూసుకున్నారు, చేసుకున్నారు. అతనేంటి అమ్మాయి మ్యారేజ్ అని కానీ అన్మూడ్లో ఉంటుందండి, అసలు మాట అనట్లేదు, చికాకు పెడుతుంది, అది ఇది ఏంటి అని చూస్తే అమ్మాయి దోషం. ప్లస్ ఏం దోషం ఉందా ఏంటని చెక్ చేస్తే తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అమ్మాయి ఏదో లవ్ మ్యారేజ్ అనుకున్నారని వాళ్ళు ఆగిపోయి ఇక 100 చెబుతారు. ఇక దానికి 100 కారణాలు ఉంటాయి. మెయిన్ తీసుకునే కారణం ఏంటంటే జాతక పర్యవేక్షణలో ఏ గ్రహం అనుకూలించట్లేదు, అందుకని ఈమె ఇలా ఉంది అనే దాన్ని పరీక్షిస్తాం. పరీక్షించి వివాహం అయిపోయిన తర్వాత కలిసి ఉండడానికి ఏవైతే రెమెడీస్ ఉన్నాయో ప్రయత్నం చేస్తాం. తెలియక చేసుకున్నానికి మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు తెలియదు చేసేసుకుంటారు. ఒకళ్ళు 10 ఏళ్ల తర్వాత కూడా ఇబ్బందులు వస్తాయి భార్యాభర్తలకి ఒకళ్ళకి. ఎందుకంటే ఆ కుజుడు నడుస్తున్న టైంలో ఇబ్బంది పెడుతూ ఉంటాడు, లేదా కుజులో అంతర్దోషం ఉన్నా ఇలా ఉన్నప్పుడు పెడుతుంటాడు. అంటాడు మన దాకా బాగానే ఉన్నారని, వివాహం ఏంటంటే నాకు 2 పిల్లలు, ఇప్పుడు బాగా బాగానే ఉన్నాడు, ఒక 6 నెలల నుంచి నా మాట అనట్లేదు, లేకపోతే చూడట్లేదు, లేకపోతే ఇంకో అలవాటు పడ్డాడు, రకరకాలుగా చెబుతుంటారు. దానికి ఏంటంటే దానికి సంబంధించిన రెమెడీస్ అన్నీ కూడా ఏదో స్వామివారి అనుగ్రహంతో చెబుతుండడం చాలామంది. కాలసర్ప దోషాలకి కాలసర్పదోషం అంటే అసలు లైఫ్ ఎదగడానికే ఇబ్బంది ఉంటూ ఉంటుంది, అది వంశానికి సంబంధించినట్టు ఉంటుంది అన్నమాట. అది ఈ కాలసర్పదోషం ఏంటంటే రాహుకేతు జాతక చక్రంలో రాహుకేతువుల మధ్యలో కనుక గ్రహాలు కనుక ఉన్నట్టయితే, అంటే ఈ రాహు ఓ పక్క నుండి కేతు ఓ పక్క నుండి ఈ మధ్యలో గ్రహాలు లేకుండా మొత్తం కూడా వాటి మధ్యలోనే కనుక ఉన్నట్టయితే, జనరల్గా ఏంటంటే ఇక్కడ కుజుండి రాహు ఉండి పైన శనుండి ఇలా ఉంటారు 12 రాసులు, అలా ఉంటే ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఇక్కడ రాహు ఉండి కేతుడి మధ్యలోనే ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఈ కాలసర్పదోషాల్లో కూడా 12 రకాలు ఉన్నాయి. అవన్నీ ఈసారి ఎప్పుడైనా మనం వచ్చినప్పుడు ఈ కాలసర్పదోషం ఏదైనా దగ్గర ఒకే విధంగా ఉంటుంది. మరి వివాహంలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? వివాహంలో అది మేజర్ ఇబ్బంది అయితే కనబడదు, వివాహం ఆలస్యం చేస్తుంది. సంతానంలో కనబడుతుంది, అది బాగా సంతానంలో బాగా ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుంది. మనిషిని ఎదుగుదలకు కూడా డెవలప్మెంట్ ఇవ్వనివ్వదు. వాడు మంచి పొజిషన్లో ఉంటాడు ఉండడానికి, ఏమైనా ఎదురు ఉద్యోగపరంగా చూసుకున్నాను, ఫైనాన్స్లో మంచి పొజిషన్లో ఉంటాడు, కానీ ఉండదు. ఎందుకు నా జాతక చక్రంలో కూడా కాలసర్పదోషం ఉంది. మరి నేను చాలామంది వస్తుంటారు చేస్తుంటారు, చాలామంది మీరు గొప్పవాళ్ళు అంటారు, కానీ నేను ఎదిగేది అంతవరకే ఉంటాను. అంటే దానివల్ల నాకు నష్టం లేదు, ఆ స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టి నేను దాన్ని రెమెడీ చేసుకుంటున్నాను కాబట్టి నాకు జరిగిపోదు. తెలియని వాళ్ళు ఏంటంటే కంపల్సరిగా కూడా ఈ కాలసర్పదోషానికి తప్పనిసరిగా కూడా నాగప్రతిష్టాపన చేసుకుంటే మంచిది. చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే కాలసర్పదోషం ఉండి కుక్కి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించుకుంటే పోతుందని అంటారు. ఓకే, కుక్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించుకుంటే బాగుంటుంది. మనం పెళ్ళికి వెళ్ళి పెళ్లి డిన్నర్ తింటే రోజు తినగలుగుతాం, పెళ్లి డిన్నర్ తినలేవు. అది ఫంక్షను, అది స్వామివారి అనుగ్రహం పొందడం కోసం మనం అక్కడికి వెళ్తాం. కానీ ఇక్కడ మనం నిత్యం చేయాల్సింది కూడా ఉంటుంది. దానికి ఏం చేయాలంటే సాధారణంగా నాగప్రతిష్టాపన అని ఉంటుంది, జంట నాగుల ప్రతిష్టాపన అని ఉంటుంది. ఆ జంట నాగుల్ని కనుక తప్పనిసరిగా కూడా ప్రతిష్టాపన చేసుకుంటే ఇక తర్వాత తరానికి కూడా రాదు. ఎందుకంటే ఒక్కళ్ళకి కనుక కుటుంబంలో తండ్రికి ఉందనుకో అమ్మ, ఆటోమేటిక్గా పిల్లవాడికి ఉంటుంది. మధ్యలో ఒక తరం ఆగుతున్నామో మళ్ళీ ఇంకో తరానికి వస్తుంది. ఎందుకంటే నేను చూసా. రోజులలో ఏ పూజ అయినా కూడా ఖర్చుతో కూడిన వ్యవహారం. మరి నాగ ప్రతిష్ఠ చేయలేని వాళ్ళకి ఏదైనా రెమెడీ? మంచి ప్రశ్న అడిగి. ఇందాక నేను అందుకే చెప్పా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు, ఊళ్ళోనే శివాలయం ఉంటుంది, చక్కగా కూడా జంట నాగులు ఉంటాయి. అవి మనం చక్కగా ముట్టుకుని కూడా మనం చేసుకోవచ్చు. గుడి కట్టి గుళ్ళో పూజారి ఉంటే ఆయన చేస్తాడు. అలా కాకుండా చాలా వాటి శివాలయాలు ఏమవుతున్నాయంటే ఉపదేవాలయాల్లాగా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, సరస్వతీదేవి, అమ్మవార్లు ఇలా ఉంటాయి. చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి చక్కగా మంచినీళ్ళతో స్వామివారిని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకుని, అవకాశం ఉండి పంతులు గారుండి నేను అభిషేకం చేస్తానమ్మంటే ఆయన మంత్రం చదువుతుంటారు, చక్కగా పాలతో అభిషేకం చేసుకోవచ్చు. చేసి అక్కడ చక్కగా ఒక దీపారాధన చేసి ఒక పండు నైవేద్యం పెట్టి ప్రదక్షిణాలు చేసి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ అష్టకం కానీ
ఇలాంటివి ఏదైనా చక్కగా చేసుకుంటూ ఉంటే కూడా భగవంతుడు తెలుసు చేసేవాడి ఓపిక ఎక్కడుంది, చేయలేనివాడి ఓపిక ఎక్కడుందని తెలుసు. దాని ప్రకారం కూడా రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 5 వారాలు చేయమంటే 3 వారాలు చేశారు. ఒక చాకర అమ్మాయి పాపం మా ఏరియాలో ఉంటుంది ఒక అమ్మాయి, మామూలుగా చేస్తూ ఉంటారు. పాపం అమ్మాయి వాళ్ళు ఏముంది ఏ రోజు గారు అమ్మాయికి పాపం ఉంది. నేను అదే అన్న 5 వారాలు చేయమ్మా కుదిరినప్పుడల్లా. 3వ వారానికి అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది. మరి నేను 3వ వారానికి అయ్యాను కదండి, మళ్ళీ చెయ్యొచ్చా లేదా అంది. నీ ఓపిక ఉంటే 3వ నెల వరకు ఏ ఇబ్బంది లేదు, లేదనుకో ఆగు, పిల్లాడు పుట్టే మళ్ళీ 2 వారాలు కంప్లీట్ చేయని చెప్పా. సరే ఇలా కొన్ని రెమెడీస్ ఉంటాయి, ఖచ్చితంగా కూడా చేయాల్సిందే. సుబ్రహ్మణ్య నాగప్రతిష్ఠ చేయలేని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి అంటే ఇలా ఎన్ని రోజులు చేయాలి? చేయలేకపోవడం అంటూ ఇప్పుడు కాలమాన పరిస్థితి నుంచి ఒప్పుకోవడానికి లేదు. హాస్పిటల్కి వెళ్తున్నాం, మన దగ్గర 5 పైసలు లేదు, ఖర్చు పెడుతున్నామా లేదా? 5 పైసలు లేదు మన దగ్గర. ఆపరేషన్ చేయాలన్నాడు, ఏం చేస్తున్నాం? ఆపరేషన్ హాస్పిటల్ అన్నాడు కదా, ఏదో ముఖ్యమంత్రి పథకం లేకపోతే ఇంకో పథకం లేదా పక్కింటి రోజు లేకపోతే ఉన్న ఆస్తులు పెట్టడం ఏదో చేస్తున్నాం. అట్లాగే ఏంటంటే అవకాశం ఉన్నందుకు అలా నేను వడ్డీలు తెచ్చి చేయమని చెప్పను, చెయ్యాలన్నాను కదా అని చెప్పి ఏంటంటే మీరు చెయ్యాలన్నారు కదా తప్పదంటే మేము వడ్డీ తెచ్చి నువ్వు అప్పులు చేసి దేవుడు పూజ చేయమని ఎక్కడైనా శాస్త్రం రాస్తుందా అంటారు. నమ్మకంతో చెయ్యండి. ఆ నమ్మకం అనేది ఉంటే మీకు ఆటోమేటిక్గా ఫైనాన్స్ అదే వస్తుంది. చెయ్యాలి, నాకు ఆ దైవం మీద ఉంది, నాకు మంచి జరగాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనకి ఆ స్వామివారు ఖచ్చితంగా కూడా మనకి ఆ రిజల్ట్ ఇస్తాడు. ఎప్పుడైతే మనం సంకల్పం పెట్టుకుంటామో అప్పుడు నీకు ఆల్రెడీ నువ్వు చేయకపోయినా స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే మనం లేట్గా చేసామనుకుంటే దాని వడ్డీతో సాయం తీసుకుంటాడు, అది వేరే విషయం. ఇక చెయ్యాల్సిందేనమ్మా, వీలైనంత వరకు 100% చెయ్యాలి. ఇలా చక్కగా కాలసర్పదోషానికి అనుకూలంగా చేసే వ్యక్తులు కూడా మన ఆంధ్రాలో అయితే చాలా మంచి ఆవిడ మన ఈ మాదిపాడు అనే గ్రామం మన గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్ళే దారిలో మాదిపాడు అనే గ్రామం ఉందమ్మా. అక్కడ నాగమణి గారు అని ఉంటుంది. ఆవిడకి 5 ఎకరాల స్థలం వాళ్ళ నాన్నగారు ఎవరో ఇచ్చారంట. అందులో చక్కగా కూడా కేవలం నాగప్రతిష్టాపలకే పెట్టేసింది ఆవిడ. నేను కూడా అక్కడికి వెళ్ళి చేయించుకుని వచ్చాను. నేను చాలామంది కూడా సజెషన్ చేస్తాను, ఆవిడ ముందే చేస్తా అమ్మ వీళ్ళు ఇచ్చుకోలేరు వీళ్ళ పరిస్థితి అంటే విగ్రహంతో సహా మొత్తం ఏర్పాటు చేస్తారు, భోజనం ఏర్పాటు చేస్తారు, ముందు రోజు వస్తే రాత్రికి కూడా ఏర్పాటు చేస్తుంది. అంటే డెవలప్మెంట్ అలా చేసుకుంది ఆవిడ. అది ఇప్పుడు మీరు చెప్పింది అరేంజ్ మ్యారేజెస్లో జాతకాలు అవి చూసుకుంటారు. మరి ప్రేమ వివాహాలు అయితే ఇవన్నీ చూసుకోరు కదా, డైరెక్ట్గా పెళ్లి చేసేసుకుంటారు. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? తర్వాత వచ్చే చికాకులని వాటిని ఎలా అధిగమించాలి? అసలు లవ్ మ్యారేజెస్ విషయంలో సర్వసాధారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎంకరేజ్మెంట్ అయిపోయింది. అంటే కాలం మారిపోయింది కాబట్టి ఎంచుకుంటున్నారు, ఎంచుకోవడంలో తప్పు లేదు. కానీ ఎంచుకునే వ్యక్తి నీకు తగున ఉన్నా కాదప్పుడు ఒక ఎగ్జామ్ నాకు బాగా వచ్చని చెబుతుంది, నీకు వచ్చో రాదా నీకు ఎప్పుడు తెలిసిద్ది? నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత మార్కులు వచ్చిన తర్వాత తెలుస్తుంది. నాకు తెలుసులే నేను ఇతను నాకు లైఫ్లో బాగా పనికి వస్తాడు, లేకపోతే ఇతను నాకు బాగా ఉపయోగపడతాడు, లేకపోతే ఈ అమ్మాయి నా జీవితంలో బాగా పనికి వస్తుంది అని అనుకుంటాం. మీరు అంటున్నారు ప్రేమించుకుని 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వివాహం చేసుకునే ముందు ఇక రేపు వచ్చే నెలలో వివాహం చేసుకుంటాం అన్న వాళ్ళు కూడా వివాహం చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. ఇవి జాతక పర్యవేక్షణ కుదరకే. అంటే ఏమండి మరి వాడికి జాతకాలు తెలియవు కదండి, వాడికి డేట్ ఆఫ్ బర్త్లు తెలియదు కానీ మనకి తెలియదు, భగవంతుడికి అక్కడ తెలుసుగా. ఆయన రాసేసాడు అది కలవని రాసినప్పుడు ఇక అవి సెట్ అవ్వు. అది ఎందుకు సెట్ అవ్వట్లేదు తెలుసుకుని మనం ముందుగానే వెళ్ళిపోవాలి. ఎగ్జాంపుల్ చెప్పాలని మీకు ఒకటే గుర్తు, కరెంట్ వైర్ పాస్ అవుతుంది, వైర్ మీద ముట్టుకుంటే మీకు ఏం అనిపించట్లా, నిజంగా పాస్ అవుతుందని లాగేమనికి ఏమవుతుంది? షాక్ కొడుతుంది. ఇది కూడా అంతే, అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదని చూసి మనం ఆగిపోయి ఎవరో మాలాంటి వాళ్ళతో కనుక్కోవడం, లేకపోతే ఏంటో టైం బాగాలేదో గోచార స్థితి. జాతకం అనేది కేవలం డేట్ ఆఫ్ బర్త్ని బట్టే కాకుండా జాతక ప్రకారం ఇప్పుడు అందుకని మీరు రాశి ఫలాలని ప్రతి వారం చెబుతూ ఉంటారు, అన్ని ఛానల్స్లో వస్తూ ఉంటాయి. అంటే ఈ వార గ్రహ స్థితిని బట్టి మనకి ఎలా ఉంటుంది మన పేరు బలం మీద ఇలా ఉంటే. అట్లాగే గోచారంలో ఏంటంటే జాతక ప్రకారం ఏంటంటే వారాలుగా కానీ నెలలుగా కానీ సంవత్సరాలుగా కానీ గోచార స్థితులు కొన్ని ఉంటాయి. వాటిని ప్రకారం చూసుకుంటూ కూడా చేసుకోవాల్సిందే. వయసు తారతమ్యం ఒకటి ఉంది. సైన్స్ పరంగా చూసుకున్నా, శారీరక పరంగా చూసుకున్నా, ఆధ్యాత్మికంగా చూసుకున్నా సరే 1 గంట కూడా మగవాళ్ళ వయసు కంటే ఆడవాళ్ళ వయసు పెద్దది అవ్వకూడదు. ఇది నేను చెబుతుంది చూడట్లా, అందుకే నేను చెబుతుంది. ఇప్పుడు ఇది నేను చెబుతుంది కాదమ్మా, పూర్వకాల శాస్త్రం. ఎందుకు చెప్పారు అప్పట్లో 18 ఏళ్ళకి ఆడపిల్లగాను 20 ఏళ్ళు 3 ఏళ్ళు ఎందుకు డిఫరెన్స్ పెట్టారండి?
స్త్రీ యొక్క మనస్తత్వం కానీ శారీరకత్వం కానీ ఏదైనా కానీ కొంచెం దృఢంగా ఉంటుంది. ప్లస్ ఒక స్త్రీ ఏమవుతుందంటే ఎవరినైనా కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే పిల్లలతో కలవచ్చు, తల్లిదండ్రులతో కలవచ్చు, అన్నదమ్ములతో కలవచ్చు, అత్తగారు మామగారు అంతతో కలిసి. కానీ మగవాడు కలవడు. ఉన్నంతకాలం తల్లి దగ్గరే ఉంటాడు, తర్వాత భార్య దగ్గర ఉంటాడు, తర్వాత పిల్లలు పుట్టినా కానీ మామూలుగా ఉంటాడు తప్ప కలవలేడు. అందుకనే భగవంతుడు ఏంటంటే ఆయుష్ పరంగా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా, శారీరకంగా చూసుకున్నా, సిస్టమ్ ప్రకారం చూసుకున్నా కానీ, శాస్త్ర ప్రకారం చూసుకున్నా కానీ ఆ డిఫరెన్సు పూర్వకాలం ఎంతోమంది మన ఋత్వికులు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఋషులు పెట్టిన ఇదన్నమాట. అది అక్కడ సమస్య. వీళ్ళకి రెమెడీలు ఆల్రెడీ వివాహం చేసుకొని ఉంటారు కదా, వివాహం చేసుకున్న వాళ్ళు చేసుకోకూడదనే చెబుతున్నాం మనం. కాదు, తప్పదు, నేను చేసుకోవాలి, భగవంతుని మేము భారం వేసి చేసుకోండి, ఇబ్బంది లేదనుకో. మీరు చాలామందికి చెబుతున్నాను, నేను మళ్ళీ మీకు మీడియా మూలంగా కూడా చెబుతున్నా, నేను చెప్పేది జాతకం జరగకపోయినా నష్టం లేదు, కానీ వాడికి నష్టం జరగకూడదు. ఇప్పుడు నేను జరగలేదని ఆయన దగ్గరికి వెళ్ళామయ్యా చెప్పాడు కానీ అవ్వలేదు అంటారు, పర్వాలా. కానీ నేను చెప్పిన తర్వాత రెమెడీ చేసి అక్కడ నష్టపోయాడు అనుకోండి, మా గురువుగారు చెప్పాడు ఇంత లాస్ అయ్యానరా బాబు అంటాడు. ఆ మాట రాకూడదు. ఇదైతే పెద్ద నష్టం లేదు మనకి, మాట నష్టం ఇక్కడ. అక్కడ మనిషికి అన్ని రకాల నష్టాలు ఉంటాయి. నేనంటే తప్పదండి చేసుకోవాలి అంటే అసలు మమ్మల్ని అడగద్దు. ఇక ఫస్ట్ మనం ఆ ట్రోగికి వెళ్ళకూడదు. ఇక మనం వెళ్ళాలనుకున్నాం, మాకు వెళ్ళాలనుకున్నప్పుడు ఏదో రకంగా వెళ్ళిపోతాం. అయిన తర్వాత జరుగుతుందంటవా భగవత్ సంకల్పం. ఎవరైనా మాలాంటి వాళ్ళని కలిసినప్పుడు దానికి ఏదైనా రెమెడీ చెప్పి చేసుకుని సెట్ అయిందా, అదేంటో లాటరీ టికెట్ ఇక అంతే. చివరిగా గురుగారు, ఇప్పుడు ఈ ఇబ్బందులన్నీ తర్వాత రావద్దు, వివాహం తర్వాత జీవితం అంతా సాఫీగా ఉండాలంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనిషి యువత ముందు అర్థం చేసుకునే విధానం నేర్చుకోవాలి. ఏదైనా ఒక పని చేస్తున్నామంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండూ ఉండాలి. ఇప్పుడు ఆడపిల్ల ఏమైనా ఆలోచిస్తుందంటే సాధారణంగా వివాహం చేసుకున్న తర్వాత అత్తగారింటికి వెళ్ళాలంటే అత్తగారింటికి వెళ్ళకూడదు, వేరే చోటకి శుభ్రంగా సపరేట్గా ఉండాలి. సరే, రకరకాల ఆలోచనలు వాళ్ళకి వస్తున్నాయి, తప్పులేదు. వాళ్ళ ఫ్రీడమ్ని మనం దాన్ని ఇచ్చేయకూడదు. ముందు ఏంటంటే అవగాహన ఉండాలి చేసుకునే ముందు. అందుకనే ఇదివరకు ఏంటంటే పెళ్లి చూపులు అంటే ఊరికే వాళ్ళు వీళ్ళు చూసుకునేవాళ్ళు వదిలేశారు, పెద్దలు మాట్లాడుకునేవారు, చేసేసుకునేవాళ్ళు అయిపోయేది. ఇప్పుడు ఏమవుతుందంటే కాలమాన స్థితి బట్టి మారిన తర్వాత మాట్లాడుకోవడానికి అవకాశం వస్తుంది కదా. మాట్లాడుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు ఒక అండర్స్టాండింగ్స్కి వచ్చేయాలి. నా హ్యాబిట్స్ ఇవి, నా ఆలోచన ఇది, నా ఫైనాన్స్ ఇది, నా స్థితి ఇది, లేదు నా బట్టిన్స్ ఇవి, నా బడ్జెట్ ఇది అని చెప్పుకోవాలి. అట్లాగే అమ్మాయి కూడా ఈ రెండు మనం యాక్సెప్టబుల్ చేసుకుని వివాహం చేసుకున్న తర్వాత మారతారులే, తర్వాత జరుగుతుంది అనేది ఉట్టి మాట. ఇక మారినా మారకపోయినా ప్రాణం పోయేంతవరకు కలిసి ఉంటేనే ఖచ్చితంగా అన్నీ సక్సెస్ఫుల్గా ఉంటాయి. చేసుకునేటప్పుడమ్మా అయిపోతే చాలే అని ఒక రకంగా ఉండి, అయిపోయిన తర్వాత ఇంకో రకంగా ఉన్నారనుకోమ్మా, అవి ఎన్ని జాతకాలు చూసినా ఎన్ని గ్రహాలు చూసినా గ్రహస్థితిలో ఏం చేస్తాయంటే ఇంక ఏడిపిస్తాయి. ఇప్పుడు బాగున్న వాళ్ళు అనుకోండి అమ్మా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక శని నడుస్తుంది, నాకు అన్నీ చెడే జరుగుతాయి. మీలాంటి వాళ్ళు ఎవరో నాలాంటి వాళ్ళు ఎవరో వచ్చి గురువుగారు మీకు శని నడుస్తుందని మీ టైం బాగాలేదు జాగ్రత్త. అప్పుడు తెలిసినప్పుడు నేనేం చేయాలి, నవగ్రహాల ప్రదక్షిణాలు చేయడం ఏదో చేయడం మూలంగా ఏమవుతుందంటే శనీశ్వరుడు యొక్క బలం తగ్గుతుంది, మన మీద అనుగ్రహాన్ని చూపిస్తాడు.